నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్. ఇక డిఎస్పీ పార్టీ అధినాయకుడు బీసీల గురించి కొట్లాడుతున్నట్టు బీసీ నినాదాన్ని నిజంగా విచ్ఛిన్నం చేసేందుకు కుట్రపడుతున్నాడని మనం కీలకంగా చెప్తున్న మనిషి ఎవరైతే ఉన్నారో ఈ విషాదం మహారాజు నిజంగా బీసీల పైన విషం జిమ్ముతూనే బీసీల హక్కుల గురించి బీసీల రాజకీయ భవిష్యత్తు కోసం కొట్లాడుతా అంటూ తను ముఖ్యమంత్రి అయ్యే అంటే ముఖ్యమంత్రి అంటే తను అట్లా అనుకుంటాడు అన్నట్టు, తను ముఖ్యమంత్రి అవుతా కావచ్చు అని ఉద్దేశంలో బీసీలను విచ్ఛిన్నం చేసేందుకు వచ్చిన ఈ విషాదం ఇక ఈ మధ్యలో ఒక ఏదో గ్రామానికి సంబంధించిన విషయంలో, ఆదిలాబాద్లో ఒక గ్రామానికి సంబంధించిన విషయంలో మున్నూరు కాపులను ఇష్టమున్న పదజాలంతో దూషిస్తూ ఉన్నాడు. మరి ఎందుకు దూషిస్తున్నాడు, ఏం కథ, అసలు మున్నూరు కాపులు చేసిన తప్పేంది? నిజంగా ఒక కులాన్ని కించపరిచే హక్కు ఎవరిచ్చిన, ఏ రాజ్యాంగంలో రాసి ఉంది? ఒక కులాన్ని కించపరచమని ఇష్టమున్న అనుసారంగా తెలంగాణలో బీసీలు నిజంగా మున్నూరు కాపులు బీసీలే కాదంటూ మున్నూరు కాపుల గురించి ఇష్టానుసారంగా మాట్లాడే హక్కు, నైతిక హక్కు నీకు ఏ రాజ్యాంగం కల్పించింది? ఒక కులాన్ని దేశించమని ఏ రాజ్యాంగం కల్పించింది? అది ఏం కథ ఏందన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు విషాద మహారాజు ఇట్లా సైకోగాన్ లెక్క ఎందుకు మారిపోతున్నాడు? రోజు రోజు ఒక సైకోగాన్ లెక్క, అసలు ఒక ప్రకృతి విరుద్ధ జీవి లెక్క ఎందుకు? ఈ ప్రకృతి విరుద్ధ జీవి అన్నది నేను పెట్టింది కాదు, నీ శిష్యుడే పెట్టిండు. ప్రకృతి విరుద్ధ జీవి, నీ కరెక్ట్ సుటైన మాట ఇది. నేను చెప్తా ఉన్నా, ఒక్కసారి చూద్దాం, అది చూసే ప్రయత్నం చేద్దాం. మరి అసలు అక్కడ ఏం జరిగింది నిజంగా? సరే, ఏం జరిగినా కానీ ఒక కులాన్ని ఒక కులాన్ని పట్టుకొని కాపోడు వాడు వీడు నిజంగా అనాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు? అది ఏం కథ? నీ కడుపు మంట అంతా ఎక్కడ ఉంది? ఈ విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి మిత్రులారా వీడియోను చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇదే విషయం. కాపోలు మళ్ళా ఆడినా శవాలు రానియరు, బీసీఎస్ తిరుగుతుండ్రు. కాపోలు అంటే బీసీలు కదా కాపోలు? ఇప్పుడు మున్నూరు కాపులు బీసీలు కదా తెలంగాణలో? ఎక్కడెక్కడ నిరూపించగలుగుతావా? నీకు దమ్మున్నదా? ఏనైనా ఎక్కడన్నా ఒక ప్రెస్ మీట్ పెట్టి మున్నూరు కాపులు బీసీలు కాదని నిరూపించగలుగుతావా? మున్నూరు కాపులు తెలంగాణలో బీసీలు కాదని నిరూపించలేకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటాను. బీసీఎస్సీ ఎస్టీ ఏది రాజ్యాధికారం అని తిరుగుతున్నారట కాపులు. అంటే ఈయన ఇప్పుడు 20% ఉన్న ఈయన బీసీలను కించపరుస్తూ బీసీల పైన ఇష్టమున్న పదజాలం వాడుతూ ఇష్టమున్న మాట మాట్లాడుతూ ఈయన ఇష్టమున్నట్టు తిరగచ్చు. కానీ 60% ఉన్న బీసీల కోసం ఒక సామాజిక వర్గం, అలా బీసీలో ఉన్న ఒక సామాజిక వర్గం కొట్లాడితే ఈయనకు నొప్పి అవుతుంది. ఎక్కడన్నా నిరూపించగలుగుతావా? ఈయన ఇంకా చూడు, ఈయన ఏం మాట్లాడుతాను. మాకు రానియకపోతే ఇప్పుడు మా పక్క కాపోలు రానియలేదా? పక్క మాలం మాదిగ మహర్ల శవాలు, అణగారిన కులాల శవాలు ఊలేకపోతే కాపోడు అడ్డపడ్డాడు. కాపోన్ సంగతి తెలిసినా లేదా? మధ్యలో కాపోన్ సంగతి నేను చూసుకుంటలే కానీ ఇది అంటే నువ్వు ఒక కులాన్ని పట్టుకొని ఇట్లనే నకించపరిచేది. గ్రామానికి సంబంధించిన ఇష్యూలా, అసలు గ్రామంలో ఏం జరిగింది, ఏం కథ అన్నది వాళ్ళు చూసుకుంటారు. సరే, నువ్వు తెలియకుండా అక్కడ గ్రామంలో ఉన్న వాళ్ళని అడగాలి కానీ మొత్తం ఆల్ ఓవర్ కాపులను పట్టుకొని, మున్నూరు కాపులను పట్టుకొని కాపోడు వాడు వీడు నువ్వు గట్నే మాట్లాడతావా? ఒక రెడ్డి గురించి ఒక రావు గురించి అట్నే మాట్లాడతావా? రెడ్డి గురించి రావుల గురించి మాట్లాడినప్పుడు రెడ్డి ఆయన రావాయన ఒక దొర ఒక ఎలమైన అని మాట్లాడుతూ, చెంచాగిరి మోకాళ్ళ పైన వంగి మోచేతి నీళ్ళు లాగినట్టు రెడ్డి ఆయన విలమైన అని మాట్లాడుతూ, ఇక్కడ మున్నూరు కాపు సామాజిక వర్గంలో గురించి వచ్చినప్పుడు మొత్తం వాళ్ళ కాపులను పట్టుకుని కాపోడు ఆడియడని మాట్లాడతావు. ఏ రాజ్యాంగం చెప్పింది నీకు కులాన్ని కించపరచమని? నీకు దమ్ము లేక, నీ దగ్గర కొట్టాడే సత్తా లేక, నీకు ఇదంతా కథ ఏంటంటే, సరే అక్కడ ఏం జరిగింది, ఏం కథ అన్నది ఆ విషయం విలేజ్ల వరకు ఎంతవరకు జరిగింది, ఏం కథ అన్నది విషయం పక్కకెడితే, ఒక కులాన్ని కించపరచమని నీకు ఏ రాజ్యాంగం చెప్తున్నది? ఇది అంత మంట ఏంటంటే, కడుపు మంట ఏంటంటే, మున్నూరు కాపు సామాజిక వర్గంలో తీన్మార్ మల్లన్న ఒకడు రాష్ట్ర రాజ్యాధికార బీసీల రాజ్యాధికార దిశగా ముందుకు అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఈయన ఓర్వలేక ఆయనను గెలుపొందలేక, నిజంగా ఆయన కన్నా ఎక్కువ ధీటుగా కొట్లాడలేక, బీసీల గురించి చేతగాక, బీసీలను విచ్ఛిన్నం చేసేందుకు, బీసీలను కులాల పరంగా విభజించేందుకు, బీసీలను రాజ్యాధికారం దిశగా ముందుకెళ్లకుండా చేసేందుకు ఈయన కాపోడు వాడు వీడు అని మాట్లాడతావు. నువ్వు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్నూరు కాపులు నువ్వు తలుసుకుంటే నువ్వు తిరగగలవా? తెలంగాణ రాష్ట్రంలో తిరిగే దమ్ముంది నీకు? ఒకవేళ నిజంగానే కాపులు నిన్ను తిరగకుండా చేయాలనుకుంటే తిరగగలుగుతావు? ఒక సామాజిక వర్గాన్ని కించపరచమని ఏ సామాజిక వర్గం చెప్పింది? పదే నేను ఫస్ట్ నుంచి చెప్పుకుంటూనే వస్తూనే ఉన్నా. తీన్మార్ మల్లన్న సామాజిక వర్గాన్ని కించపరుస్తూ, తీన్మార్ మల్లన్న సామాజిక వర్గం అసలు బీసీలే కాదంటూ ఈ బీసీ నినాదాన్ని, బీసీ రాజ్యాధికార దిశగా ముందుకు అడుగులు వేస్తున్న తీన్మార్ మల్లన్నను బీసీ నినాదం ఎత్తుకుంటే అప్పటి ఇక వెంటబడ్డాడు. ఏంటంటే బీసీలు మున్నూరు కాపులు బీసీలు కాదు, లేకపోతే అసలు ఈయన అది కాదు ఇది కాదు. నిరూపించగలుగుతావా? ఎక్కడైనా నిరూపించగలుగుతావా మున్నూరు కాపులు బీసీలు కాదని? ఇంకెక్కడైనా నిరూపించగలుగుతావా? నువ్వు అనగలుగుతావా? ఒక రెడ్డి ఆయన నువ్వు రెడ్డోడు అని అనగలుగుతావా? రావాయన నువ్వు రావు ఆడువీడని అనగలుగుతావా?
ఎందుకు అనలేవు? నువ్వు మోచేతి నీళ్ళు తాగుతున్నావు కాబట్టి వాళ్ళు చేసిన భిక్షతో నీ పాదయాత్ర నడుస్తుంది కాబట్టి నీ పాదయాత్ర ఇంకా ఎవరెవరు ఉన్నారు తెలియదా? ఎందుకు మోసం చేస్తున్నావు? ఎవరిని మోసం చేస్తావు? ఒక సామాజిక వర్గాన్ని కించపరచమని ఎక్కడ చెప్పింది నీకు? ఏ రాజ్యాంగం చెప్పింది? ఇది మేధావితనమా మేధావితనమా? మేధావులు అంటారు అపర మేధావి కాదు, ఇది మేధావి. ఈ చాదగాని మాటలు ఇవన్నీ కులాన్ని కించపరిచే మాటలు ఎప్పుడు కానీ విశారద. నువ్వు పెద్ద జ్ఞానం అనుకున్న జ్ఞానం లేదు, ఏం లేదు, నీ దగ్గర తెలివే లేదు అసలు. పెద్ద ఈ మాటల మందమే. నిన్ను వెనుకో ఎవడో ఉండి కీలు బొమ్మ లెక్క నడిపిస్తున్నాడు అంతే తప్పితే నీ దగ్గర జ్ఞానం లేదు. ఒక కులాన్ని కించపరచమని ఏ రాజ్యాంగం చెప్పింది నీకు? నువ్వు కాగలుగుతావా సీఎం? నువ్వు ముఖ్యమంత్రి కాగలుగుతావా? బీసీలు అండదండ లేకుండా ముఖ్యమంత్రి కాగలుగుతావా? నీకు ముఖ్యమంత్రి అంత సీన్ ఉన్నది అసలు? 20% ఉన్న నువ్వు కనీసం నీ సామాజిక వర్గంలో ఎవరినైనా దగ్గరికి తీసుకోగలుగుతావా? నీ 20%లో నీ సామాజిక వర్గంలో ఆర్ఎస్పీని కానీ ఇటు మందకృష్ణ మాదిగని దగ్గరికి తీసుకొని నిజంగా నువ్వు కలిసి పోరాడగలుగుతావా? వీళ్ళతోని నీ చేతన అవుతుందా? నీ సామాజిక వర్గంలో మందకృష్ణ మాదిగను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను నువ్వు కలుపుకొని పోగలుగుతావా? వాళ్ళు నిన్ను కలుపుకుంటారా? నీతో అవుతుందా? నువ్వు వాళ్ళతో కలిసి పనిచేయగలుగుతావా? ఎందుకు ఈ డ్రామాలు, ఎందుకు ఈ లంగతనాలు, ఇవన్నీ మాటలు? కులాన్ని కించపరుస్తావా? ఇప్పుడు నీకు అక్కడ సమస్య ఉంటే అక్కడ మనం మాట్లాడిన ఉంటుంది. నువ్వు కాపోడు వాడు వీడు ఎవడు అని మాట్లాడతావు. కాపోడిని సంగతి చూద్దాం. నీకు తీర్మార్మలను ఎదుర్కొనే సత్తా లేక, తీర్మార్మలను ఎదుర్కొనే దమ్ము లేక, తీర్మార్మలన రాజ్యాధికారం దిశగా బీసీలకు రాజ్యాధికారం దిశగా అగ్రవర్ణ పాలకులు ఎప్పుడప్పుడు కుట్రలు పడితే ఎప్పుడప్పుడు ఎండగడుతుంది కాబట్టి నీకు కడుపమంటే అక్కస్తోని అసలు నువ్వు ఏమి ఉద్యమం చేసినావు? తెలంగాణలో ఈ 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పరిపాలిస్తున్న నేపథ్యంలో ఏ అరాచకాలు జరుగుతుంటే, అవినీతి అక్రమాలు జరుగుతుంటే ఎక్కడ చేసినావు? ఏ ఉద్యమాలు చేసినావు? నువ్వు ఒక్కటన్నా నిరూపించగలుగుతావా? ఎంతసేపు ఉన్నాయి ఈ అగ్రగ్రాని ప్రసంగాలు ఇవి తప్పితే? పెద్ద పెద్ద జ్ఞానం, రాజ్యాధికారంకి మాటలు తప్పితే నువ్వు ఏడ చేసిన ఉద్యమాలు చెప్పు ఒకసారి. ఒక్కనంటే ఎమ్మెల్యేని చేయగలిగినవా? అసలు నువ్వైనావా ముందుగా? నీ వెనక తిరిగే వాళ్ళు ఎందరూ జొమాటోలు స్విగ్గీలు నడుపుకుంటారో చూసినావు ఎప్పుడన్నా? ఒక్కసారైనా చూసుకున్నావు నువ్వు? నీకు ఆ దమ్ము లేదు. ఎందుకంటే నువ్వు సీఎం కావాలనే కోరిక తప్పితే సీఎం కాదు, నువ్వు కనీసం ఎమ్మెల్యేనా కాగలుగుతావా? నీ సామాజిక వర్గంలో కనీసం నువ్వు ఒక మెప్పు పొందగలుగుతావా? 20% ఉన్న నువ్వు బీసీల గురించి మాట్లాడచ్చు, బీసీల హక్కుల గురించి, బీసీ రాజ్యాధికారం గురించి కొట్లాడుతున్నా అని బీసీలను కించపరచు, బీసీలలో ఒక సామాజిక వర్గాన్ని ఏలెత్తి చూపుతూ బీసీలు అది బీసీ ఇప్పుడు ఒక కులాన్ని పట్టుకొని వీళ్ళు బీసీలు కాదు అది కాదు ఇది అంటే బీసీల రాజ్యాధికారం దిశగా కొట్లాడిన వ్యక్తులను ఈ బీసీల నుంచి వేరు చేస్తావన్నట. నువ్వు ఒక్క స్టూడియోలో నిరూపించగలుగుతావా మున్నూరు కాపులు బీసీలు కాదని? ఎందుకు కులాన్ని కించపరిచి నువ్వు బీసీ రాజ్యాధికారం దిశగా కొట్లాడితే తప్పేం లేదు. అది ఇప్పుడు ఎవరు కొట్లాడితే ఎవరు రాజ్యాధికారం దిశగా ముందుకు అడుగు వేస్తే బడుగు బలహీన వర్గాల అంటే బీసీ ప్రజల గురించి ఎవరు నిజంగా బీసీలకు అన్యాయం జరుగుతుందని ప్రజల్లో బీసీ నినాదాన్ని ఎవరు బలంగా తీసుకెళ్ళగలిగితే వాళ్ళు ప్రజలు ఆశిస్తారు, వాళ్ళు పెట్టిన పార్టీకి ప్రజలు వత్తాసు పలుకుతారు. అందులో తప్పులేదు కదా. ప్రజలు ఎవరు కోరుకుంటే వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారు. అంతేగాని ఒక నాయకుని పట్టుకుని విమర్శిస్తే నువ్వు ముఖ్యమంత్రి అవుతావా? లేకపోతే ఒక కులాన్ని పట్టుకుని విమర్శిస్తే నువ్వు ముఖ్యమంత్రి అవుతావా? మరి మున్నూరు కాపులు నిజంగానే రాష్ట్రంలో ఏం అవినీతి చేసినావు బట్టబయలు చేయగలుగుతావా? లేకపోతే నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? లేకపోతే ఇది కుంభకోణాలు చేసారు ఇవరకు 2-3 సార్లు రాజ్యాధికారం నిజంగా ముఖ్యమంత్రి పీఠాన్ని అవిరోధించి ఏది ముఖ్యమంత్రి పీఠాన్ని ఇవరకు నిజంగా వీళ్ళు ఏలీరు, ఈ కాపులు ఏలీరు, నిజంగా ఇంత అవినీతి జరిగింది, ఇంత అక్రమాలు జరిగిందని ఎక్కడన్నా ఉన్నదా? మరి ఎందుకంత కుళ్ళు పెంచుకుంటున్నావు ఓన్లీ కాపుల మీదనే? మరి ఎందుకంటే ఇప్పుడు రెడ్డి రావుల తర్వాత మున్నూరు కాపులే నిజంగా రాజ్యాధికారం దిశగా బీసీల హక్కుల కోసం, బీసీల బడుగు బలహీన వర్గాల కోసం కొట్లాడుతున్న రాజ్యాధికారం దిశగా ఇప్పుడు ఏది రాజకీయంగా చైతన్యవంతం ఉన్నారు కాబట్టి ఈ కాపులను టార్గెట్ చేసి ఇష్టమున్నసారం మాట్లాడుతుండే ఈ విషాదం. ఈయనక దమ్మున్నదా? నువ్వు ముఖ్యమంత్రి కాదు, ఎమ్మెల్యే కాగలుగుతావు? ఎప్పటికన్నా కనీసం ఎమ్మెల్యే కాగలుగుతావా? సిగ్గుండాలే కొంచెమన్నా మాట మాట్లాడితే. వాడు వీడు కాపోడు గీ మాటలా మాట్లాడేది? నీకు తీర్మార్మలకు నీకు గొడవ ఉంటే మీరు చూసుకోరు. ఏమన్నా ఉంటే మున్నూరు కాపుల గురించి వాడు వీడు మున్నూరు కాపోడు అంటావు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు విషాదం. ఏదైనా కులాన్ని కించపరచమని ఏ రాజ్యాంగంలో లేదు, అది ఏ కులమైనా కానీ. నువ్వు పోరాటం చేసేదో బీసీల కోసం పోరాటం చేస్తున్నా అంటున్నావు, ఏది బడుగు బలహీన వర్గాల కోసం కొట్లాడుతున్నా అంటున్నావు, బీసీలకు రాజ్యాధికారం దిశగా ముందుకు పోవాలంటున్నావు, అగ్రవర్ణ పాలకులపై పోరాటం అంటున్నావు. నువ్వు తిట్టేదేమో పొద్దున్న లేస్తే తిట్టేదేమో కాపులను తిడుతున్నావు. నీ పోరాటం ఎవరి మీద అసలు?
నువ్వు అసలు నువ్వు అడుగు కూడా తిరగలేవు. నువ్వు కాపులు తలుచుకుంటే తెలంగాణలో నువ్వు అడుగు కూడా పెట్టలేవు. తెలంగాణ అడుగు కూడా ముందుకేయలేవు. నువ్వు అనవసరంగా బీసీలతో పెట్టుకొని అనవసరంగా బీసీలను కించపరచుకుంటా, బీసీలలో ఒక కులాన్ని వేరు చేసుకుంటా. ఇలా కాపులు అయిపోయింది, రేపు యాదవులు, తర్వాత ముజురాజులా నీ కథ. ఎవరు రాజ్యాధికారం దిశగా ముందు అడుగు వేస్తే వాళ్ళని కించపరుచుకుంటే పోతాం అన్నట్టు. దయచేసి మిత్రులారా, విషయం సంగతి పక్కకెడితే ఈయన ఇట్లా మాట్లాడడంలో తప్ప రైటా, మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేసే ప్రయత్నం చేయండి. మన టీఎంఆర్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.